రక్తదానం మహాదానం అని పేర్కొంటూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. తెనాలి పట్టణంలోని 22వ వార్డు సీఎం కాలనీలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. జనసేన నాయకులు చెట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు యువకులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దివ్వెల మధుబాబు, తోటకూర రమణారావు, షేక్ ఇస్మాయిల్, జిడుగు తులసి, జట్టిగుణ, కమ్మెల రజని, కొల్లిపర రజని తదితరులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న దాతలకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు అందజేశారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెనాలి శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు మా అన్నయ్య నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము. మరి ఈ సందర్భంగా స్థానిక 23వ వార్డు రవీంద్రనాథ్ కాలనీలో చిట్టుపల్లి సీను, మల్లిక, రవి, సుబాని మరియు చిరంజీవి వీళ్ళందరి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించుకున్నాం. చాలా ఆనందకరమైన విషయం. మరి మా అన్నయ్య నాదెండ్ల మనోహర్ గారు గత 3 సార్లు తెనాలి ఎమ్మెల్యేగా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రాంత ప్రజలందరికీ తెలిసిందే. మరి ఆయన ఎప్పుడు ప్రజాసేవలో ముందుంటారని ఇటు నియోజకవర్గ అభివృద్ధి కోసం కానివ్వండి, అటు రాష్ట్ర అభివృద్ధి, రైతుల కోసం కానివ్వండి ఆయన చేస్తున్న కృషి ఎనలేనిది. ప్రీతమ నేత, జనసేన పిఎస్సి చైర్మన్, అట్లనే మన రాష్ట్ర మంత్రివర్యులు మన నాదెండ్ల మనోహర్ గారి జన్మదిన సందర్భంగా 23వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన జన్మదినం సందర్భంగా ఇవాళ రాష్ట్రం మొత్తం పలు చోట్ల అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా తెనాలి మండలం అయితేనేవి, కొల్లిపర మండలం అయితేనేవి, తెనాలి టౌన్ అయితేనేవి అనేక సేవా కార్యక్రమాలు. అందులో భాగంగా మన మారిస్పేటలో చెట్టుపల్లి సీరు, జాకిన్ గారు ఇట్లా వీళ్ళందరి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ముందుగా మా ప్రీతమ నాయకుడు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్థానిక 23వ వార్డులో సార్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లాగే తెనాలి మొత్తం అన్ని చోట్ల అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సార్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి వార్డులో, ప్రతి ఏరియాలో అన్ని చోట్ల ఇట్లాంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సార్కి నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో